వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను మలై కాజా చేయబోతున్నానండి. చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేసుకుందాం. ఇప్పుడు మనం మలై కాజాని ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందాం. మరి స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. గేదె పాలైనా బాగుంటాయండి, కానీ ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కోవా బాగా వస్తుందండి. ఇవి బాగా మరిగించుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా గరిటతో ఇలా కలుపుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలండి, కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా అవుతుంది. ఇంకా 10 మినిట్స్లో మనకి కోవా అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగ కిందకి ప్రెస్ చేసుకుంటూ కలపాలండి. కలపడం అనేది స్టార్టింగ్ నుంచి అసలు ఆపకూడదండి, అడుగంటుకుపోతుంది. చుట్టూ అంటుకుంటున్న మేగడని కూడా తీసుకొని కలుపుకోవాలండి, లేదంటే అది బ్లాక్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగానే కలుపుకోవాలండి. చూసారు కదండి, కోవా రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారనివ్వాలండి, ఇలా వదిలేయండి. ఇగో చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు వరకు మైదా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. 1/2 లీటరు మనకి పాలకి 200 గ్రామ్స్ వరకు పాలకోవా అనేది రెడీ అవుతుందండి. ఈ విధంగా కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా వస్తుంది మనకి. చూసారు కదండి, పచ్చి పాలకోవా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా ఉండలుగా చేసుకొని దీన్ని మలై కాజాగా రెడీ చేసుకోవాలండి. ఆ షేప్లోని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలండి. వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసుకోవాలండి. మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మలై కాజాకి పాకం అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా పాకం ముందే ఎలా వచ్చేస్తుంది అనుకోకండి. నేను ఇది ఆల్రెడీ ఒక స్వీట్ని తయారు చేసుకున్నానండి. ఇది గులాబ్ జామ్ పాకంలా ఉంటుందండి. మీరు చేసుకోవాలంటే 1 కప్పు షుగర్ వేసుకొని దానికి వాటర్ పోసుకొని గులాబ్ జామ్ పాకంలా రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇవి వేసేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి. ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడికించుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇవి బాగా డార్క్ కలర్లోనే ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి మలై కాజా స్వీట్ షాప్లో లాగా వస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, అయిపోయింది. వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని పాకంలో వేసేసుకోవాలండి. పాకంలో వేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మనం వీటిని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీటిల్లోని ఉడికించుకోవాలి పాకంలోని. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదండి, మనం దీన్ని పాకంతో తినగనక విడిగా తీసుకోవాలండి. దీనిపైన మనం షుగర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలాగ పైన చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒకటి కట్ చేసి చూద్దామండి. చూసారు కదా, ఎంత స్మూత్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.